హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈ చోకర్ రెడీ చేశాను. ఎలా ఉందో చూడండి. ఇలా ఒక షీట్ తీసుకొని దీనిపై గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ షేప్ కుందన్కి 4 సైడ్స్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకొని బీడ్ చైన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. టూత్ పిక్తో సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. బీడ్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ గమ్ అప్లై చేసుకొని డ్రాప్ షేప్ కుందన్స్ని ఈ 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ కుందన్కి 2 సైడ్స్ గమ్ అప్లై చేసుకొని ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఓవెల్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత రెక్టాంగిల్ షేప్ కుందన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ రెక్టాంగిల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత దాని పై వైపున గమ్ అప్లై చేసుకొని రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిని డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇలా వైట్ కలర్ బీడ్స్ అండ్ వైర్ని తీసుకోవాలి. బీడ్స్ని వైర్కి ఇలా కుచ్చాలి. మన నెక్ లెంత్ ఎంత సరిపోతుందో అంత చూసుకుంటూ కుచ్చాలి. ఇలా 3 లైన్స్ తీసుకోవాలి. ఇలా ఒక షీట్ తీసుకొని దానిపైన స్టోన్ చైన్ని బీడ్ చైన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసుకోవాలి. దీనిలో ఒకటి తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసిన తర్వాత బీడ్స్ కుచ్చిన ఈ వైర్లని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ని స్టిక్ చేసుకోవాలి. క్లాత్ని స్టిక్ చేయడం వల్ల స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. నెక్స్ట్ ఇలా బీడ్స్ని ఈక్వల్గా 2 సైడ్స్ సపరేట్ చేసిన తర్వాత మిడిల్లో దీన్ని ఇలా స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఐపిన్ తీసుకొని దీనికి స్టిక్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే స్టిక్ చేయాలి. తర్వాత రింగ్ని తీసుకొని ఇలా ఐపిన్కి ఫిక్స్ చేయాలి. మరొక సైడ్ ఈ హుక్ని కూడా ఫిక్స్ చేయాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.